బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ కోసం తెలంగాణ రైతులంతా చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా, ఈ వార్తను ప్రభుత్వం ఎప్పుడు చెబుతుందా అని మీరంతా ఎదురు చూస్తున్నారు. మీరు ఎదురు చూస్తున్న ఆ న్యూస్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది మీ అందరికీ కూడా గుడ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పే నిర్ణయాన్ని తీసుకోబోతోంది. సంక్రాంతికే మీ ఖాతాల్లో రైతు భరోసా వేయటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో నేను మీ ముందున్నాను. రైతు భరోసా ఎప్పుడు వస్తుంది, పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుంది అని రైతులు చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీరు ఈ రైతు భరోసాకి ఎలా అర్హులవుతారో, ఎవరు అనర్హులవుతారో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వార్త కోసమే తెలంగాణ రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తుంది. పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాల్లో 15,000 రూపాయలను జమ చేయబోతోంది. దీన్ని త్వరలోనే వేస్తాము అని ప్రభుత్వం చెప్తోంది. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఇప్పటికే సమావేశమైంది. మంత్రివర్గ ఉపసంఘం కూడా రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేయడానికి, రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి విధి విధానాలను రూపొందించడానికి పూర్తిగా సిద్ధమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు రైతు భరోసాను పొందటానికి అర్హులు, ఎవరు రైతు భరోసాను ఎవరు పొందలేరు అనే వివరాలను ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అంతేకాదు, గతంలో రైతు బంధు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రైతు భరోసాను పొందే అవకాశం లేదు. మీరందరూ కూడా కొత్తగా రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వార్తను కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. గతంలో రైతు బంధుకి ఇప్పుడు రైతు భరోసాకి తేడా ఏంటి, ఎవరు అర్హులు కాబోతున్నారు, ఎవరు అనర్హులు కాబోతున్నారు, ఎప్పుడు మీ ఖాతాలోకి ఈ రైతు పెట్టుబడి సాయం అందబోతోంది అనే వివరాలను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. 15,000 రూపాయలు అందిస్తాము అంటూ, రైతులకు 15,000 రూపాయలు అందిస్తాము అంటూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నాము అని చెప్పింది. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎవరైతే రైతు బంధును పొందారో వారు అందరూ కూడా ఇక్కడ రైతు భరోసాను పొందుతారు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం దీనిపైనే చాలా ఎక్కువగా కసరత్తు చేసింది. రాళ్ళు రప్పలు బీడు భూములకు కూడా అప్పుడు రైతు బంధును ఇచ్చారు. దానివల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నిజమైన రైతు ఎవరైతే ఉంటారో, నిజంగా ఎవరైతే పంటను పండిస్తారో, నిజంగా ఎవరైతే సాగును చేస్తూ ఉంటారో వాళ్లకు మాత్రమే రైతు భరోసాను అర్హులుగా చేయడానికి ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మరోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కాబోతోంది. ఇక్కడ మరీ ముఖ్యంగా ఒక వార్తను మీకు చెప్పబోతున్నాను. రైతు భరోసాకి మిమ్మల్ని అర్హులుగా ఏ విధంగా చేస్తారు అంటే, శాటిలైట్ చిత్రాలను తీసుకుంటారు, గూగుల్ డేటాను తీసుకుంటారు, టెక్నాలజీని ఉపయోగించుకుని ఆ డేటాను తీసుకుంటారు. అంతేకాదు, స్థానికంగా ఫీల్డ్ సర్వేను కూడా చేస్తారు. ఎక్కడైతే భూమి సాగులో ఉందో, ఎక్కడైతే భూమిని సాగు చేస్తూ ఉన్నారో వాటికి మాత్రమే రైతు భరోసాను ఇస్తారు. రాళ్ళు రప్పులు బీడు భూములకు రియల్ ఎస్టేట్ భూములుగా కన్వర్ట్ చేసిన వాటికి రైతు భరోసాను ఇచ్చే అవకాశమే లేదు. తద్వారా నిజమైన రైతుకు ఇక్కడ ఉపయోగం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా ఒక కొన్ని గ్రాఫిక్ ప్లేట్స్ చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ రైతు పండిస్తూ ఉన్నాడు. ఇతను నిజమైన రైతు. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూసినట్లయితే ఇక్కడ రైతు పండిస్తూ ఉన్నారు. పొలాల్లో రైతు కూలీలు పనులు చేస్తూ ఉన్నారు. సో ఇలా ఎవరైతే పండిస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రాజకీయ నాయకులు అయ్యుండి, ట్యాక్స్ పేయర్స్ అయ్యుండి, ప్రభుత్వ ఉద్యోగులు అయ్యున్నట్లయితే మీకు బహుశా రైతు భరోసా వచ్చే అవకాశమే లేదు. అంటే ఈసారి రైతు భరోసాకు అనర్హులు కూడా ఉంటారు. అంతేకాదు, మరొక విషయాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ రైతు భరోసాను అమలు చేసే క్రమంలో ఎన్ని ఎకరాలకు అమలు చేయాలి, ఇంతవరకు ఎంత భూమి ఉన్నప్పటికీ కూడా 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, బడా భూస్వాములు కూడా 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా గతంలో రైతు బంధును ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి అనే విషయంపై, ఎంత భూమికి అంటే క్యాపింగ్, అప్పర్ క్యాపింగ్ ఏ విధంగా ఉండాలి, అప్పర్ సీలింగ్ ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సో ఆ వివరాలు కూడా నేను మీకు అందించబోతూ ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త నిర్ణయానికి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు నేను కొన్ని గ్రాఫిక్స్ రూపంలో మీకు అందిస్తాను. చూడండి ఒకసారి. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. రైతు నిజంగా పొలంలో పనిచేసే రైతు ఇలా నాగలి పట్టి, దుక్కు దున్ని, ఇలా కలుపు తీసి భూమిని అంతటిని కూడా సిద్ధం చేసి ఆ తర్వాత పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రైతు నిజంగా అప్పుల్లో ఉన్నాడు, రైతు నిజంగా బాధల్లో ఉన్నాడు. తనకి పెట్టుబడి సాయాన్ని అందించినట్లయితే అది రైతుకు
కొండంత ఉపయోగం ఉంటుంది. అది కూడా నిజంగా సాగు చేసే రైతుకే ఆ పెట్టుబడి సాయాన్ని అందిస్తే ఆ రైతుకు అది ఉపయోగపడుతుంది, అది దేశానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈసారి నిధులు దుర్వినియోగం కాకుండా, తెలంగాణ సంపద దుర్వినియోగం కాకుండా ఎవరైతే సాగు చేస్తారో ఆ రైతుకు మాత్రమే పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది. అయితే యాప్ను తీసుకుని రావాలని అనుకుంటోంది. ఒక యాప్ని ప్రభుత్వం తీసుకుని రాబోతోంది, ఒక వెబ్సైట్ని ప్రభుత్వం తీసుకుని రాబోతుంది. ఆ యాప్లోనే అప్లికేషన్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోనే అప్లికేషన్ ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం ఆ యాప్ని త్వరలోనే తీసుకుని రాబోతుంది. ఎందుకంటే సంక్రాంతికి ఎంతో సమయం లేదు, సంక్రాంతికి చాలా తక్కువ సమయమే ఉంది. కాబట్టి సంక్రాంతి నాటికే మీ ఖాతాల్లో రైతు భరోసాను వేయాలనుకుంటుంది. కాబట్టి ఈలోపే ఒక యాప్ను తీసుకుని రాబోతుంది. ఆ యాప్ను తీసుకొచ్చిన తర్వాత వెబ్సైట్ను కూడా తీసుకొస్తుంది. ఆ వెబ్సైట్లో అప్లికేషన్ ఉంటుంది, ఇటు యాప్లోనే ఉంటుంది, వెబ్సైట్లోనే ఉంటుంది. అక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఏం చేస్తున్నారు, ఎంత భూమిని సాగు చేస్తున్నారు, ఏ పంట అక్కడ మీరు పండిస్తూ ఉన్నారు, మీరు ట్యాక్స్ పేయరా కాదా అనే వివరాలను కూడా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఆధారంగా మీరు అర్హులో కాదో ప్రభుత్వం నిర్ణయిస్తుంది, వాటిని ఆధారంగా చేసుకుంది. సో అండ్ మీ దగ్గర నుంచి తీసుకునే డేటాను కూడా ఏదో పెద్ద డేటాను తీసుకోవాలని కూడా అనుకోవడం లేదు. ఎక్కువ కాలమ్స్ పెట్టి వాటన్నిటిని కూడా ఫిలప్ చేసే రంగా గందరగోళానికి గురి చేసే విధంగా ఆ అప్లికేషన్ ఉంచాలని అనుకోవట్లేదు. చాలా సింపుల్గానే ఆ యాప్ ఉండబోతుంది. మీరు సింపుల్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే దాని ఆధారంగా మీ భూమి సాగులో ఉందో లేదో గుర్తిస్తారు, మీరు రైతు భరోసా పొందడానికి అర్హులో కాదో గుర్తిస్తారు. అండ్ ఎంత భూమికి మీరు ఒక 50 ఎకరాలు సాగు చేస్తున్నారా, 10 ఎకరాలు సాగు చేస్తున్నారా, 5 ఎకరాలు సాగు చేస్తున్నారా, 2 ఎకరాలు సాగు చేస్తున్నారా, 1 ఎకరం సాగు చేస్తున్నారా, వీటిని గుర్తించి మీరు ఎంతవరకు అర్హులో కూడా, ఎన్ని ఎకరాలకు మీరు అర్హులో కూడా గుర్తిస్తారు. ఫస్ట్ మీరు అర్హులో కాదో గుర్తిస్తారు. అండ్ మీరు సాగు చేసే భూమిని ఎంత భూమికి ఇవ్వాలి అన్న దాన్ని కూడా గుర్తించి రైతు భరోసానే ఇస్తారు. అయితే 15,000 రూపాయలు ఈసారి ప్రభుత్వం రైతు భరోసా సాయంగా అందిస్తోంది. దానికి అప్పర్ సీలింగ్ కూడా ఉండబోతుంది. బహుశా దాన్ని ఎన్ని ఎకరాలకు సీలింగ్ పెడతారు అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మనకి కనిపిస్తుంది. గతంలో ఇచ్చినట్లుగా రోడ్లు, గుట్టలు, బీడు భూములు, సాగులో లేని భూములకి ఇవ్వరు. ఖచ్చితంగా ఈసారి సాగు చేసే భూములకి మాత్రమే ఇస్తారు. కాబట్టి మీరు నిజంగా సాగు చేస్తూ ఉన్నట్లయితే మీరు రైతు భరోసాకు అర్హులు. ఒకవేళ మీరు ట్యాక్స్ పేయర్స్ అయితే బహుశా మీకు అవకాశం ఉండకపోవచ్చు, రైతు భరోసా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీకు రైతు భరోసా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. దాని గురించి కూడా ఇప్పుడు విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు. అంటే ట్యాక్స్ పేయర్స్ని మినహాయిద్దాము, ప్రభుత్వ ఉద్యోగులను మినహాయిద్దాము, రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులను కూడా మినహాయిద్దామని అనుకుంటూ ఉన్నారు. చివరి నిమిషంలో వీటిలో ఏదైనా మార్పులు జరిగితే జరగవచ్చు. ఇప్పటికే రైతుల దగ్గర నుంచి అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దీనికి సంబంధించి చర్చించారు. త్వరలోనే ఈ డీటెయిల్స్ అంతటిని కూడా ప్రభుత్వం ముందు పెడతారు, ముఖ్యమంత్రి ముందు పెడతారు. తర్వాత త్వరలోనే యాప్ని తీసుకొచ్చి మీరందరూ కూడా మళ్ళీ కొత్తగా ఖచ్చితంగా ఒకటి చేయాలి. అప్లికేషన్ తీసుకొచ్చిన తర్వాత అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీ పూర్తి వివరాలను అప్లికేషన్లో ఇచ్చిన తర్వాత వాటిని మళ్ళీ క్రోడీకరించి చూసి ఫీల్డ్ ఆఫీసర్స్తో సర్వే చేయించి ఆ తర్వాత మాత్రమే మీరు రైతు బంధుకి అర్హులవుతారో కాదో నిర్ణయించి రైతు భరోసాకు అర్హులవుతారో కాదో నిర్ణయించి సంక్రాంతి నాటికి మీ ఖాతాలో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసాను వేయబోతున్నారు. సో యాప్లో అప్లికేషన్ వచ్చిన వెంటనే ఆర్టీవీ ముందుగా ఆ అప్లికేషన్ మీకు చూపిస్తుంది. దగ్గరుండి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది ఈ బిగ్ స్క్రీన్ పైన అప్లికేషన్ చూపించి ఎలా ఫిల్ చేయాలి, మీరు ఏ మాత్రం గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేకుండా అప్లికేషన్ కూడా మీకు చూపించి ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాం. సో త్వరలోనే అండ్ ఈ లోపల ఒక 4-5 రోజుల్లోనే బహుశా దానికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసే అవకాశం ఉంటుంది. యాప్ కూడా ఈలోపే తేవటానికి చాలా వేగంగానే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సంక్రాంతి నాటికి వేయాలి అంటే ఈలోపే తీసుకుని రావాలి. రైతులందరూ కూడా యాప్లోకి లాగిన్ అవ్వాలి, వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ఫీల్డ్ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ చేయడానికి సమయం చాలా తక్కువగానే ఉంది. కాబట్టి బహుశా 2-3 రోజుల్లోనే అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది రైతు భరోసా గురించి. సో మీరేమనుకుంటూ ఉన్నారు? ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు? నిజంగానే అందరికీ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారా? లేదంటే సాగు చేసే భూములకి ఇవ్వాలనుకుంటున్నారా? అప్పర్ సీలింగ్ పెట్టాలి అనుకుంటున్నారా? ఎంతవరకు పెట్టాలని అనుకుంటున్నారు? ప్రభుత్వ ఉద్యోగులను ఇందులోంచి ఎక్స్క్లూడ్ చేయటం, ట్యాక్స్ పేయర్స్ని ఎక్స్క్లూడ్ చేయడానికి గురించి మీరే అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీకు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము కూడా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి ప్రభుత్వం సంక్రాంతికి గుడ్ న్యూసే చెప్పబోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి రైతు భరోసాను రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెప్తోంది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.